ఏపీలో నకిలీ మద్యం ప్రకంపనలు కొనసాగుతున్నాయి. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం తయారీలో తెనాలి లింకులు బయటపడ్డాయి. ఈ కేసులో ఏచువలో నిందితుడు కొడాలి శ్రీనివాసరావు కోసం తెనాలిలో గాలింపు చేపట్టారు. ఆయన కొన్నేళ్లుగా తెనాలి ఐతనగర్లో నివసిస్తున్నాడు. వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. నిన్న పోలీసులకు వచ్చే ముందు కొడాలి శ్రీనివాసరావు పారిపోయాడు. దాంతో అతని ఇంట్లో పోలీసులు తనిఖీ చేశారు. పరారీలో ఉన్న అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఏఎన్ఆర్ బార్ను ఎక్సైజ్ శాఖ అధికారులు సీజ్ చేశారు. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ పేరుతో ఉన్న బార్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు బార్ను మూసేశామని తెలిపారు. అయితే ఏఎన్ఆర్ బార్లో నకిలీ మద్యం ఆనవాళ్లు దొరకలేదని గత 3 రోజులుగా 5 బృందాలుగా ఏర్పడి అనుమానిత ప్రాంతాల్లో తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 3వ తారీఖున ములకల చెరువు గ్రామం అన్నమయ్య జిల్లాలో ఒక స్పూరియస్ లిక్కర్ కేసుని డిటెక్ట్ చేయడం జరిగిందండి. అందులో భాగంగా 12 మందిని అరెస్ట్ చేశారు. మోర్ దాన్ 20,000 లిప్స్ ఆఫ్ స్పూరియస్ లిక్కర్ని సీజ్ చేశారు. అందులో మొత్తం ఆ 12 మందిలో A1 అయిన అద్దేపల్లి జనార్దన్ అతనిది ఇబ్రహీంపట్నం మండలం, ఇబ్రహీంపట్నం విలేజ్. అతను అలాగే ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్కి లైసెన్సీ అయి ఉన్నాడు. యాజ్ పర్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఏదైనా ఎక్సైజ్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే ఆ వ్యక్తి పేరు మీద ఉన్న లైసెన్సులు కూడా మనం రద్దు చేయబడతాయి. అందులో భాగంగా ఆ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి అతని పేరు మీద ఉన్న ఏఎన్ఆర్ బార్ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఫర్దర్గా క్యాన్సిలేషన్ కూడా చేస్తాం.